కళ్యాణ్ పడాల కామాంధుడు, కళ్యాణ్ పడాల అమ్మాయిల పిచ్చోడు, కళ్యాణ్ పడాల అమ్మాయిని వాడుకొని వదిలేస్తాడు. కళ్యాణ్ పడాల ఇది క్యారెక్టర్లెస్ పర్సన్. ఈ కామెంట్స్ చేసిన వాళ్ళని కట్టగట్టి మంటలో తగలెట్టేస్తే కానీ సొసైటీకి సగం దరిద్రం పోదు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే, రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను అనమాట. అదేంటంటే, కళ్యాణ్ పడాల హౌస్లో ఉన్నప్పుడు, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు చేశారు కదా, రకరకాల వింత వింత దుష్ప్రచారాన్ని ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ చేశారు కదా, కొన్ని క్లిప్స్ యూజ్ చేసుకొని. ఆ క్లిప్స్ని అదేవిధంగా బీబీ ఉత్సవంలో ఒక ఏఐ ఎడిటింగ్ ఫోటో, కళ్యాణ్ పడాల తనూజ నడుము మీద చెయ్యేశాడని చెప్పి ఒక ఏఐ ఎడిటింగ్ ఫోటోని పెట్టి, అదేవిధంగా ఏదో ప్రోగ్రామ్కి వెళ్తే ఆ హీరోయిన్ చేయి పట్టుకొని పిసికేశాడని చెప్పి ఆ క్లిప్ని, ఇలా కొన్ని రకాల క్లిప్స్ని కలెక్ట్ చేసి ఒక వీడియో ఎడిటింగ్ మాదిరి చేసి ఇన్స్టాగ్రామ్లో వదిలాడు. ఒక పోరంబోకి ఎదవ. ఆ పోరంబోకి ఎదవ వదిలినకి వీడియో కింద ఈ కొంతమంది పోరంబోకి ఎదవలందరూ కలిసి ఈ రకరకాల కామెంట్లని పెట్టారు. నాకు అర్థం కాగలుగుతాను, ఏం పాపం చేశాడు కళ్యాణ్ పడాలో నాకు అర్థం కాదు. ఏం పాపం చేశాడు? బిగ్ బాస్కి రావడమే అతను చేసిన పాపమా? బిగ్ బాస్ గెలవడమే పాపమా? తను ఏమైనా తప్పు చేశాడా? ప్రజలు కదా గెలిపించింది, ప్రజలు అభిమానించారు కదా, తన మీద ఎందుకు పడి ఏడుస్తున్నారు మీరు? కళ్యాణ్ పడాలా కామాంధుడా? కళ్యాణ్ పడాలా తనూజ నడుము మీద చేశాడా? నాకు అర్థం కావరే, పిచ్చినా కొడుకల్లారా, నాకు అర్థం కాగలుగుతాను. తనూజ కళ్యాణ్ నడుము మీద చేస్తే ఊరుకుంటుందారా? అసలు అది ఏఐ ఎడిటింగ్ ఫోటో అని చెప్పి క్లియర్గా అర్థమవుతున్నా సరే దాన్ని అర్థం చేసుకోలేదు. వెర్రి నా కొడుకులు, గొర్రె నా కొడుకులు ఉన్నారని చెప్పి నాకు అర్థమైంది ఆ కామెంట్లు చూసిన తర్వాత. కళ్యాణ్ పడాలా అలా మిస్బిహేవ్ చేస్తాడా తనూజతో? అరే, ప్యాంపరింగ్ చేస్తేనే తనకి బ్యాడ్ అవుతుందని చెప్పి దూరం పెట్టిందిరా తనూజ. అలాంటిది ఇంత నెగిటివిటీ చూసిన తర్వాత తను అలా నడుము మీద చెయ్యేస్తే ఆ ఫోటో తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడితే నెగిటివిటీ వస్తుందని తనకు తెలీదా? కళ్యాణ్ పడాలని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తానని తనకు తెలీదా? తను అలా చేస్తుందా? కళ్యాణ్ పడాల అలా చేస్తాడా? తనూజని అలా మిస్బిహేవ్ చేస్తాడు తనూజతో? హీరోయిన్తో చేయబట్టుకుని మిస్కేశాడా? ఆ క్లిప్ క్లియర్గా చూసారా మీరు ఎప్పుడైనా? హీరోయిన్ ఏమైనా వచ్చి చెప్పిందా మీకు చేయబట్టుకుని పిసికేశాడని చెప్పి? అక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. పాత వీడియో అయినా పాతగా జరిగిపోయిన వీడియోలు అన్నింటినీ కలిపి రీసెంట్గా పోస్ట్ చేయడం ఏంటి మళ్ళీ? ఇది అటాక్ కదా? ఇది క్యారెక్టర్ అసాసినేషన్ కదా? ఇది టార్గెటింగ్ కదా? అడ్డమైన టార్గెటింగ్, అడ్డమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు మీరు. కొంతమంది అంటారండి కామెంట్లో, ఎందుకు సార్ వదిలేది, ఎందుకు వచ్చింది గొడవ, వాళ్ళ పాపను వాళ్ళు పోతారని చెప్పి అంటారు కొంతమంది. కానీ నాకు వదిలేద్దామని ఉంటుంది, ఒక్కోసారి వదిలేద్దామని ఎందుకు వచ్చిన గొడవ అని అనుకుంటాను. బట్ ఇలాంటివి చూసినప్పుడు చేతులు కట్టుకొని నోరు మూసుకొని కూర్చోలేం కదా, కాలుతుంది కదా, మనుషులకి మండుతుంది కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే చాలామందికి చిరంజీవి గారు, నాని గారు, రవితేజ గారు ఒక ఇన్స్పిరేషన్ టీఎఫ్ఐలో. కానీ ఇండస్ట్రీకి వస్తే సక్సెస్ అవుతారు, మిడిల్ క్లాస్ నుంచి ఈ రోజుల్లో కూడా సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి మిగిలిన ఒకే ఒక ఇప్పుడున్న అవకాశం కళ్యాణ్ పడాల. వాడు సక్సెస్ అయితే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతాడు. అలాంటి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను నేనైతే, చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతాడని చెప్పి. అలాంటోడికి ఇంత క్యారెక్టర్ అసాసినేషన్, ఇంత టార్గెటింగ్ జరుగుతుంది. చేతులు కట్టుకుని ఇలా కూర్చోమంటారు, నాకు అర్థం కాదు. చేతులు కట్టుకుని ఇలా కూర్చోమంటారు, నాకు అర్థం కాదు. బాధ ఏదా మనిషికి? పాపం, ఏ పాపము తెలియని అమాయకుడు వాడు కళ్యాణ్ పడాల. అందరి అభిమానాన్ని గెలుచుకుని తన క్యారెక్టర్తో, తన బిహేవియర్తో అందరి అభిమానాన్ని గెలుచుకుని అంతవరకు వెళ్ళాడు. పక్కన తనూజ సాయం కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. బట్ మేజర్గా తన క్యారెక్టర్ మీద మాత్రం వెళ్ళాడు. అలాంటోని ఇంతగా దారుణంగా టార్గెట్ చేస్తుంటే చేతులు కట్టుకుని ఎలా కూర్చోమంటారు? మీరు చెప్పండి, నాకు మీరు చెప్పండి. ప్రశ్నించకూడదా? ఖచ్చితంగా ప్రశ్నించాలి. చేతులు కట్టుకుని కూర్చోకూడదు కదా. ఇలాంటి మనమే కదా కాపాడుకోవాలి. ఇలాంటి సక్సెస్ అవ్వడానికి మనమే మలాంటోళ్ళే కదా చేయాల్సింది. ఎలా ఉండమంటారు సైలెంట్గా? చాలా కోపం వచ్చింది ఫ్రెండ్స్, నాకైతే చాలా కోపం వచ్చింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఏమనుకుంటారు దీని మీద కింద కామెంట్ చేసి చెప్పండి కింద. ఓకే.